దేశ రక్షణలో కీలకమైన ఖండాంతర క్షిపణి రక్షణ వ్యవస్థను హైదరాబాద్కు విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ప్రైవేట్ రంగంలో డిఫెన్స్ ఏరోస్పేస్ పరిశ్రమలకు భాగ్యనగరం కేంద్రంగా మారుతోంది. ఈ ప్రాధాన్యత దృష్ట్యా బీఎండీ రక్షణను హైదరాబాద్కు కల్పించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దేశ రక్షణలో కీలకమైన ఖండాంతర క్షిపణి రక్షణ వ్యవస్థను హైదరాబాద్ కు కూడా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పాకిస్తాన్ ఇటీవలే జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ అంశంపై గట్టి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. యుద్ధం సందర్భంగా హైదరాబాద్ లక్ష్యంగా పాకిస్తాన్ ఓ క్షిపణిని ప్రయోగించిందని, మన సైన్యం ఆ క్షిపణిని హర్యానా సమీపంలోనే కూల్చివేసినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. హైదరాబాద్ డిఆర్డీఓతో పాటు పలు ప్రభుత్వ రక్షణ రంగ పరిశోధన సంస్థలు, ఆయుధ వ్యవస్థల తయారీ కేంద్రాలు ఉన్నాయి. ప్రైవేటు రంగంలోనూ డిఫెన్స్ ఏరోస్పేస్ పరిశ్రమలకు హైదరాబాద్ కేంద్రంగా మారుతోంది. ఈ ప్రాధాన్యత దృష్ట్యానే బీఎండీ రక్షణను హైదరాబాద్ కు కూడా కల్పించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. దక్షిణాదిలో హైదరాబాద్ తో పాటు బెంగళూరు కూడా పలు ప్రభుత్వ రక్షణ సంస్థలకు నిలయంగా ఉంది. ముఖ్యంగా వైమానిక రంగ పరిశోధన సంస్థలు ఆ నగరంలో ఉన్నాయి. మరోవైపు తమిళనాడు రాజధాని చెన్నై దేశ రక్షణ పరంగా కీలకమైన వ్యూహాత్మక ప్రాంతం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు బెంగళూరు, చెన్నై మహానగరాలకు బీఎండీని విస్తరించే అవకాశాలున్నట్లు సమాచారం. దేశ రాజకీయ ఆర్థిక రాజధానులైన ఢిల్లీ, ముంబైలకు శత్రు దేశాల క్షిపణి దాడుల నుంచి పూర్తి రక్షణ కల్పించడం లక్ష్యంగా బీఎండీని డిఆర్డీఓ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఖండాంతర క్షిపణులు, ముఖ్యంగా పాకిస్తాన్ పహీన్ దీర్ఘశ్రేణి క్షిపణులను అడ్డుకోవడానికి ఈ వ్యవస్థకు రూపకల్పన చేశారు. భారత్ అమ్ముల పొదిలో కీలకమైన ఆయుధంగా మారిన బీఎండీ తొలిదశ అమలుకు సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ తో ఇటీవల యుద్ధం నేపథ్యంలో బీఎండీని ఢిల్లీ, ముంబైలకే పరిమితం చేయకుండా దక్షిణాదికి, ముఖ్యంగా హైదరాబాద్ కు విస్తరించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే హైదరాబాద్ రక్షణ మరింత పటిష్టమవుతుందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.